తినడానికైతే శ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాదానికైతే వెళ్ళాము. వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తురాలు. వెంగమాంబ నిత్యం శ్రీనివాసుని ఆరాధిస్తూ ఉండేది. ఆవిడ ముత్యాల హారతితోనే శ్రీనివాసుడికి రోజు అనేది మొదలయ్యేది. వెంగమాంబ భాగవతం చదివి వినిపిస్తూ ఉండేదని, శ్రీనివాసుడు ఉయ్యాల ఊగుతూ వినేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. వెంగమాంబ ఎంతో మంది ఆకలితో ఉన్న వారికి అన్న ప్రసాదాలు పెట్టినందుకు తరికొండ వెంగమాంబ అన్న పేరు పెట్టడం జరిగింది. ఇంకా వెంగమాంబ చరిత్ర చాలానే ఉంది. ఇక్కడైతే ఒక పెయింటింగ్ ఉంది, చాలా బాగుంది. శ్రీశైలం నుండి త్రిపురాంతకం వచ్చి అక్కడి నుంచి మహానంది బయలుదేరి అహోబలం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి తిరుమలకు వస్తే మధ్యలో ఉన్న నంది మండలం లో చూసినప్పుడు కొండల మధ్య అన్ని చాలా బాగా కనిపిస్తాయి. ఆ తరువాత నేను ఇంటికి వచ్చి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి మొక్కుకున్నాను.